హాయ్ ఫ్రెండ్స్, భారతదేశానికి వీటో పవర్తో పాటు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సీటు ఇవ్వడం గురించి ఐక్యరాజ్య సమితిలో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ భారతదేశానికి చెందిన ఏ ఇద్దరు డాక్టర్లకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలని నిర్ణయించింది, ఆ ఇద్దరు డాక్టర్లు ఏం చేశారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలోని ఏ విధానాన్ని అనుసరించాలనుకుంటున్నారు, గూగుల్ సంస్థ భారతదేశానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఏమిటి, ఇవే కాకుండా భారతదేశంపై ప్రభావం చూపే మరెన్నో ముఖ్యమైన వార్తలేంటో చూద్దాం. ముందుగా పాకిస్తాన్కు సంబంధించిన వార్త. పాకిస్తాన్ భారతదేశానికి చెందిన ఇద్దరు డాక్టర్లకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్ ఏ ఇమ్తియాజ్ ఇవ్వబోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ఇద్దరు డాక్టర్లు ఇప్పుడు జీవించలేరు, అయినా వారికి మరణాంతరం ఈ పురస్కారం ఇవ్వనున్నారు. వారిలో ఒకరు ఫిజిషియన్ డాక్టర్ జల్ రతన్జీ పటేల్, మరొకరు రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ దాయాబుక్. అయితే పాకిస్తాన్ భారతీయ డాక్టర్లకు తమ దేశ అత్యున్నత పురస్కారం ఎందుకు ఇస్తుంది? దీని వెనుక కథ తెలుసుకుందాం. 1946లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉంది. భారత్ పాకిస్తాన్ విడిపోలేదు. బాంబేకు చెందిన ఈ ఇద్దరు డాక్టర్లు మహమ్మద్ అలీ జిన్నాకు వైద్య పరీక్షలు చేసి ఎక్స్రే తీశారు. ఆ సమయంలో జిన్నా తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరీక్షలు చేసిన తర్వాత జిన్నాకు తీవ్రమైన టీబీ ఉందని ఈ ఇద్దరు డాక్టర్లు గుర్తించారు. ఆయన 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశం ఉందని అంటే పాకిస్తాన్ భారత్ విభజనకు ముందే జిన్నా ఎక్కువ కాలం జీవించరని ఈ ఇద్దరు డాక్టర్లకు తెలిసిపోయింది. అయితే ఈ విషయాన్ని వారు చాలా రహస్యంగా ఉంచారు. బ్రిటిష్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు లేదా ప్రజలకు చెప్పలేదు. ఆ సమయంలో జిన్నా పాకిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్ ఐడియా ప్రకారం 1946 లేదా 1947లోనే జిన్నాకు తీవ్రమైన అనారోగ్యం ఉందని, ఆయనకు 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశం ఉందని బ్రిటిష్ అధికారులు లేదా కాంగ్రెస్ నాయకులకు తెలిసి ఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోయేది. దానివల్ల భారత్ విభజన, పాకిస్తాన్ ఏర్పాటు ప్రణాళికకు సమస్యలు వచ్చేవి. పాకిస్తాన్ అంత సులభంగా ఏర్పడకపోయి ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్లో జిన్నా గారు మరణించారు. పాకిస్తాన్ ప్లానింగ్ మినిస్టర్ ఎహ్సాన్ ఇక్బాల్ ఈ ఇద్దరు భారతీయ డాక్టర్లు తమ వృత్తిపరమైన రహస్యాన్ని కాపాడడాన్ని పాకిస్తాన్ ఏర్పాటులో జరిగిన ఒక చిన్నదైన అసాధారణమైన సేవగా పేర్కొన్నారు. పాకిస్తాన్ చెప్పే కారణం ఏమిటి అంటే ఈ డాక్టర్లు పాకిస్తాన్ కోసం నేరుగా ఎలాంటి రాజకీయ పని చేయలేదు, కానీ జిన్నా ప్రాణాంతక అనారోగ్యం గురించి ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచడం వల్ల ఆ కీలక సమయంలో జిన్నా రాజకీయంగా చురుకుగా ఉండేందుకు అవకాశం లభించింది. లేకపోతే జిన్నా డిమాండ్లు నెరవేరేవి కావని పాకిస్తాన్ భావిస్తుంది. జిన్నా అనారోగ్యం గురించి రహస్యాన్ని కాపాడడం కూడా పాకిస్తాన్ ఏర్పడే సమయంలో చేసిన ఒక ముఖ్యమైన సహాయంగా భావిస్తున్నారు. అందుకే ఈ ఇద్దరు డాక్టర్లకు పాకిస్తాన్ తరపున నిషాన్ ఏ ఇమ్తియాజ్ పురస్కారాన్ని మరణాంతరం ఇవ్వాలని నిర్ణయించారు. దీనిని 2027 మార్చిలో జరిగే కార్యక్రమంలో అధికారికంగా ప్రకటిస్తారు. ఇక అమెరికా భారత్కు సంబంధించిన మరో ముఖ్యమైన వార్త చూద్దాం. అమెరికాలో ఎన్నికల సమయంలో ఓటర్ ఐడిని తప్పనిసరి చేయడానికి భారత్ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా తీసుకుని డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల వ్యవస్థను ప్రశంసించారు. ట్రంప్ చెప్పిన ప్రకారం ఈ నెల ప్రారంభంలో అమెరికా అధికారులు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో సమావేశమయ్యి చెల్లుబాటయ్యే ఫోటో ఐడి లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు అని అడిగారని ట్రంప్ చెప్పారు. అంటే భారత ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా తీసుకుని అమెరికాలో కూడా కొన్ని మార్పులు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. భారతదేశంలో జరిగిన గత ఎన్నికల్లో 64,60,00,000 మంది ఓటర్లు ఓటు వేశారు. వారిలో 1% కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ప్రతి ఓటర్ దగ్గర చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం ఉండడం అవసరం. అందుకే అమెరికాలో కూడా సేవ్ అమెరికా యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇప్పుడు తనకు అర్థమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఓటింగ్ నియమాలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఓటు వేయడానికి ఫోటో ఐడి తప్పనిసరి, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఐడి కార్డు చూపించకుండానే ఓటు వేయవచ్చు. అమెరికాలో జరిగే ఫెడరల్ ఎన్నికల్లో అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యుల ఎన్నికల్లో ప్రతి ఓటర్కు ఐడి కార్డ్, అమెరికా పౌరసత్వానికి సంబంధించిన గుర్తింపు తప్పనిసరి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సేవ్ అమెరికా యాక్ట్ తీసుకురావాలని కోరుతున్నారు. అమెరికా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయని, అమెరికా పౌరులు కానివారు కూడా ఓటు వేస్తున్నారని,
దీనివల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం తగ్గిపోతుందని ఆయన అన్నారు. అయితే సిటిజన్ ఐడిని వ్యతిరేకిస్తున్న వారు మాత్రం అక్రమ వలసదారులు లేదా అమెరికా పౌరులు కానివారు ఎన్నికల్లో ఓటు వేస్తున్నారనే దానికి చాలా తక్కువ ఆధారాలు మాత్రమే ఉన్నాయని, అక్కడక్కడ కొన్ని కేసులు మాత్రమే బయటపడ్డాయని అన్నారు. మరోవైపు ఐడి లేదా పౌరసత్వ పత్రాలను తప్పనిసరి చేస్తే నిజమైన అమెరికా పౌరులకు కూడా ఇబ్బందులు రావచ్చని వారు చెబుతున్నారు. ముఖ్యంగా పాస్పోర్ట్, జనన ధృవీకరణ పత్రం లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు లేని తక్కువ ఆదాయం ఉన్నవారు, వృద్ధులు, ఇల్లు లేదా స్థిరమైన నివాసం లేనివారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే డెమోక్రటిక్ పార్టీ దీనిని వ్యతిరేకిస్తుంది. ఈ నిబంధనల వల్ల ఓటింగ్ ప్రక్రియ మరింత కఠినంగా మారుతుందని, నిజమైన పౌరులకు ఓటు వేయడం కష్టమవుతుందని వారు అంటున్నారు. ముఖ్యంగా పత్రాల్లో తప్పులు ఉన్నవారికి మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని డెమోక్రటిక్ పార్టీ చెబుతుంది. వేర్వేరు డాక్యుమెంట్లలో పేర్లు వేరువేరుగా ఉండడం, డాక్యుమెంట్లు పూర్తి కాకపోవడం లేదా డాక్యుమెంట్లు పోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఉదాహరణగా చూపిస్తూ 60 కోట్లకు పైగా ఓటర్లకు భారత్ ఓటర్ ఐడి విధానాన్ని అమలు చేసినప్పుడు అమెరికా ఎందుకు చెయ్యలేదు అన్నారు. ఇప్పుడు భారత్, గూగుల్, చైనాకు సంబంధించిన మరో వార్త. యాపిల్ తర్వాత ఇప్పుడు గూగుల్ కూడా తన పరికరాల తయారీని చైనా నుంచి ఇతర దేశాలకు మార్చాలని నిర్ణయించింది. ఇందులో భారత్, వియత్నాం ముఖ్యమైన దేశాలుగా ఉన్నాయి. యాపిల్ ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాల క్రితమే తన ఉత్పత్తిలో పెద్ద భాగాన్ని భారత్కు మార్చింది. ఇప్పుడు గూగుల్ కూడా తన పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, వైర్లెస్ ఇయర్బడ్ల తయారీని చైనా నుంచి బయటకు మార్చాలని ప్రకటించింది. గూగుల్ తన సరఫరాదారులకు 2027 వరకు గడువిచ్చింది. అంటే వచ్చే ఏడాదిలోగా చైనాలో ఈ పరికరాల తయారీని పూర్తిగా నిలిపివేయాలని గూగుల్ అనుకుంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ మార్పు తాత్కాలికం కాదు. చైనాలో ఈ పరికరాల తయారీని శాశ్వతంగా నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది. భారత్, వియత్నాంను తయారీ కోసం ఎంపిక చేశారు. దీనివల్ల ఈ 2 దేశాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇక్కడ గూగుల్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర పరికరాలను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారు. మరో వార్త ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి వచ్చింది. భారత్ను ఎప్పటికీ సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్యదేశంగా చేయకూడదని, వీటో పవర్ కూడా ఇవ్వకూడదని పాకిస్తాన్ ఇతర దేశాలను కోరింది. అలా చేయడంలో ప్రపంచంలోనే అతిపెద్ద తప్పుల్లో ఒకటని పాకిస్తాన్ అన్నది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలకు సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోరేంత అర్హత లేదని, అందులో భారత్ కూడా ఉందని ఆయన అన్నారు. అంటే భారత్ శాశ్వత సీటుకు అర్హత కలిగి లేదని, అయినప్పటికీ భారత్ ఆ సీటు కోసం డిమాండ్ చేస్తుందని పాకిస్తాన్ వాదిస్తుంది. గత 20 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు ముందుకు సాగకపోవడానికి G4 దేశాలే ఒక కారణమని పాకిస్తాన్ చెప్పింది. G4లో భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ ఉన్నాయి. ఈ 4 దేశాలు సెక్యూరిటీ కౌన్సిల్లో కొత్త శాశ్వత సభ్య దేశాలుగా మారాలని కోరుకుంటున్నాయి. ఈ డిమాండ్ కారణంగానే సెక్యూరిటీ కౌన్సిల్ సంస్కరణలు ముందుకు సాగడం లేదని పాకిస్తాన్ పేర్కొంది. ఈ డిమాండ్ అన్యాయమని పాకిస్తాన్ అంటుంది. G4 దేశాలు సంస్కరణల పేరుతో తమకు ప్రత్యేక హక్కులు కావాలని కోరుకుంటున్నాయని, అది ఆచరణలో సాధ్యం కాదని పాకిస్తాన్ అంటుంది. గాజా, యుక్రెయిన్ వంటి సమస్యలపై సెక్యూరిటీ కౌన్సిల్ పదే నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి ప్రస్తుతం ఉన్న 5 శాశ్వత సభ్య దేశాలే కారణమని పాకిస్తాన్ చెబుతుంది. వారి వైఖరి, వీటో పవర్ను ఉపయోగించిన విధానం వల్లే సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటుంది. ఇప్పుడున్న 5 శాశ్వత సభ్య దేశాల వల్లే సమస్యలు వస్తుంటే శాశ్వత సభ్య దేశాల సంఖ్యను 8, 9 లేదా 10కి పెంచితే పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుందని పాకిస్తాన్ చెబుతుంది. ఎక్కువ దేశాలకు వీటో పవర్ ఇస్తే సమస్యలు తగ్గవని, మరింత పెరుగుతాయని అంటుంది. దీని తర్వాత పాకిస్తాన్ యునైటెడ్ ఫర్ కన్సెన్సస్ UFC గ్రూప్ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఈ గ్రూప్కు పాకిస్తాన్ నాయకత్వం వహిస్తుంది. ఇటలీ, కెనడా, టర్కీ, దక్షిణ కొరియా, మెక్సికో, అర్జెంటీనా వంటి దేశాలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. పాకిస్తాన్ ప్రతిపాదన ప్రకారం సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 25 సభ్య దేశాలు ఉండాలి. ప్రస్తుతం ఉన్న 15 సభ్య దేశాలకు మరో 10 కొత్త ఎన్నికైన సీట్లు చేర్చి మొత్తం 25కు పెంచాలని పాకిస్తాన్ ప్రతిపాదన. అయితే ఏ దేశానికి కొత్తగా శాశ్వత సభ్యత్వం లేదా వీటో పవర్ ఇవ్వకూడదని పాకిస్తాన్, UFC చెబుతున్నాయి.
వీటో పవర్ లేకుండా కొత్త శాశ్వత సభ్య దేశాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా పాకిస్తాన్, ఇటలీ, కెనడా వంటి యుఎఫ్సి దేశాలు వ్యతిరేకించాయి. కొత్తగా చేర్చే 10 సీట్లను కూడా ఏ ఒక్క దేశానికి శాశ్వతంగా కేటాయించకుండా ఎన్నికల ద్వారా సభ్య దేశాలను ఎంపిక చేయాలని పాకిస్తాన్ కోరుతుంది. అంతేకాకుండా శాశ్వత సభ్య దేశానికి ఉన్నట్లుగా ఒక్క దేశం వీటో చేసి తీర్మానాన్ని అడ్డుకోగల విధానం కాకుండా కొన్ని నాన్ పర్మనెంట్ సభ్యదేశాలు కలిసి ఓటు వేస్తే తీర్మానాన్ని అడ్డుకునే అవకాశం ఇవ్వాలని యుఎఫ్సి, పాకిస్తాన్ ప్రతిపాదిస్తున్నాయి. ఉదాహరణకు 50% లేదా 1/3 నాన్ పర్మనెంట్ సభ్యదేశాలు కలిసి వ్యతిరేకంగా ఓటు వేస్తే కూడా ఒక తీర్మానాన్ని అడ్డుకునే విధానం ఉండాలని పాకిస్తాన్ చెబుతుంది. మొత్తానికి భారత్కు వీటో పవర్ రాకుండా చూడడం, భారత్ను శాశ్వత సభ్య దేశంగా చేయకుండా అడ్డుకోవడం పాకిస్తాన్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఒంటరిగా పెద్దగా ప్రభావం చూపలేకపోయినా G4 దేశాలకు వీటో పవర్ రాకుండా ఉండేందుకు యుఎఫ్సి గ్రూప్లోని సుమారు 12 దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నాయి. ఇందులో ఇటలీ, కెనడా, దక్షిణ కొరియా, స్పెయిన్, టర్కీ వంటి దేశాలు ఉన్నాయి. మరి మీ అభిప్రాయం ఏమిటి? భారత్కు ఎప్పటికైనా వీటో పవర్ లభిస్తుందా, లేక ఇంకా ఇలాగే ఎదురు చూడాల్సి వస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.